Hi students, నిన్నటి డిస్కషన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇదే కదా ఎస్టర్డే డిస్కస్ చేసిన ఇది ఒక వాల్ బ్లాక్, దీని మీద మనం ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాం కదా. నిన్న మనం ఎలా సాల్వ్ చేసాం, ఒక మాస్ తీసుకొని 20 kg మాస్ అనుకొని ఎంత మినిమం ఫోర్స్ అప్లై చేయాలి, సో దట్ వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ దట్ వీ నీడ్ టు అప్లై హియర్ సో దట్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఐ థింక్ ఇట్ ఈస్ 0.5. సో లెట్స్ లుక్ ఎట్ ది సిచ్యువేషన్ ఇన్ ది అదర్ వే అరౌండ్. ఎలా అంటే మాస్ ఇచ్చి ఫోర్స్ కనుక్కోమన్నారు కదా. లెట్స్ సే మనం ఇక్కడ ఫోర్స్ ఇచ్చిండు అనుకుందాం, ఫోర్స్ 300 న్యూటన్ ఇచ్చిండు. 300 న్యూటన్ ఇచ్చి వాట్ ఈస్ ద మ్యాక్సిమం మాస్ ఆర్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ m దట్ కెన్ బీ kept here so that this block of mass m stays at rest with contact with wall. Okay, అప్పుడు ఏం చేయాలి, 300 న్యూటన్ అంటే మ్యాక్సిమం మాస్, అంటే యాక్చువల్గా మాస్ రెస్ట్లో ఉండాలి, రైట్. ఈ బ్లాక్ రెస్ట్లో ఉండాలి అంటే మనం ఇచ్చిన ఫోర్స్ వల్ల క్రియేట్ అయిన నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఆ నార్మల్ ఫోర్స్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ వాల్యూ అనేది ఈ మాస్ మీద ఉండే ఈ గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి. ఆర్ ఎఫ్ మ్యాక్స్, మనం ఇచ్చే ఫోర్స్ వల్ల వచ్చే నార్మల్ ఫోర్స్కి మనం ఇచ్చే ఫోర్స్ వల్ల ఒక నార్మల్ ఫోర్స్ వస్తుంది. ఆ నార్మల్ ఫోర్స్ వల్ల ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్కి ఉండే లిమిటింగ్ వాల్యూ ఆర్ ఎఫ్ మ్యాక్స్ అనేది ఈ బ్లాక్ గ్రావిటీ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది కదా. సో లెట్స్ క్యాలిక్యులేట్ ద ఎఫ్ మ్యాక్స్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత, మనం 300 న్యూటన్ ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ సర్ఫేస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.5 అయితే అప్పుడు నార్మల్ ఫోర్స్ ఏమవుతుంది బ్లాక్ మీద, ఇటు 300 న్యూటన్, ఇది నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ 300 న్యూటన్. ఫ్రిక్షన్ వాల్యూ ఎంత, ఓకే, ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్, మ్యూ ఎంజీ అంట, మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్. మ్యూ 0.5 ఇచ్చిండు కదా. సో 0.5 ఇంటూ నార్మల్ ఫోర్స్ 300, రైట్, అంటే 150 న్యూటన్ ఎఫ్ మ్యాక్స్. నువ్వు ఇచ్చే ఫోర్స్ వల్ల క్రియేట్ అయిన ఫ్రిక్షన్ అనేది 150 న్యూటన్ ఫోర్స్ వరకు ఆపగలదు. అంటే 150 న్యూటన్ వరకు ఫోర్స్ వరకు ఆపగలదు అనమాట. ఈ వచ్చే ఎఫ్ మ్యాక్స్ అనేది గ్రావిటీ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. గ్రావిటీ కన్నా ఈక్వల్ అని ఉండాలి ఆర్ గ్రావిటీ కన్నా ఎక్కువ అయినా ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద కండిషన్, రైట్. సో వాట్ ఈస్ ద ఎఫ్ మ్యాక్స్, 150 న్యూటన్ greater or equal to mg. g అంటే 10, ఇది క్యాన్సల్. m is less than or equal to 15. మ్యాక్సిమం మాస్ ఈస్ 15 kg అనమాట. ఓకే, అంటే ఫ్రిక్షన్ 150 న్యూటన్ వెయిట్ వరకు ఆపగలదు. 150 న్యూటన్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే నువ్వు ఇచ్చే ఫోర్స్ వల్ల జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ ఆపలేదు, దీని మీనింగ్. ఓకే, సో ఫ్రిక్షన్ మ్యాక్సిమం 150 న్యూటన్ వరకు ఆపగలదు. అంటే మాస్ ఎంతవరకు ఉండొచ్చు, 15 kg. ఓకే, సో 15 kg ఈజ్ ద మ్యాక్సిమం మాస్ దట్ యూ కెన్ కీప్ హియర్ విత్ ద ఫోర్స్ ఆఫ్ 300 న్యూటన్ సో దట్ ద బ్లాక్ ఆర్ ద మాస్ స్టేస్ ఎట్ రెస్ట్ ఇన్ కాంటాక్ట్ విత్ వాల్. ఓకే, ఇలా కూడా అడగవచ్చు క్వశ్చన్. అండ్ కెన్ యూ థింక్ ఆఫ్ అనదర్ వే, ఫోర్స్ నుండి ఇది వచ్చింది. ఫస్ట్ మనం మాస్ని పెట్టినాం,
ఓకే, మాస్ ఇచ్చాడు, మాస్ వాల్యూ ఇచ్చి ఫోర్స్ ఎంత క్యాలిక్యులేట్, ఎఫ్ మినిమం ఎంత ఉండాలి సచ్ దట్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్ అని అడిగిండు. నెక్స్ట్ ఫోర్స్ ఇచ్చిండు, మ్యాక్సిమం మాస్ ఎంత అని అడిగిండు. ఇప్పుడు ఇంకొకటి ఏం అడిగే ఛాన్స్ ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇవ్వకుండా కూడా దే మైట్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చి క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ లైక్ యా, సో ఏమంటాడంటే లెట్స్ సే దిస్ ఇస్ 500 న్యూటన్, 500 న్యూటన్ ఇచ్చి ఆర్ ఓకే లెట్ ఇట్ బి 700 న్యూటన్, 700 న్యూటన్ ఇచ్చి 49 kg మాస్ ఇచ్చిండు అనుకుందాం. ఓకే, సో ఈ మాస్ మీద 49 kg వెయిట్ ఉన్న మాస్, 49 kg బ్లాక్ మీద 700 న్యూటన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాడు సచ్ దట్ ఈ బ్లాక్ అనేది ఇట్ వాస్ జస్ట్ ఎట్ రెస్ట్ అనమాట. ఓకే, I mean if the force exceeds 700 Newton or above, then the block starts to slide. Sorry. If the force is less than 700 Newton, then ఈ బ్లాక్ అనేది స్లైడ్ అవుతుందంట. ద క్వశ్చన్ ఈజ్ ఇలా ఉంది, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 49 kg ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వాల్, ఈజ్ ఎగ్జర్టెడ్ బై ఎ ఫోర్స్ ఆఫ్ 700 Newton. And 700 Newton is the minimum force that have to be applied on the block such that it stays at rest in contact with wall anamata. So what is the coefficient of friction of the wall? Okay, appudu ela solve cheyali. So 700 Newton ante idi 49 kg, idi 700 Newton ante ikkada నార్మల్ ఫోర్స్ కూడా 700 న్యూటన్. ఎందుకు, దీనికి ఇటువర్డ్ మూమెంట్ లేదు కాబట్టి, డౌన్వర్డ్ గ్రావిటీ ఉంది 490 న్యూటన్. 700 న్యూటన్ ఇచ్చిండు, 700 న్యూటన్ ఈజ్ ద ఎఫ్ మినిమమ్. ఓకే, ఇక్కడ ఎఫ్ మినిమమ్ అనమాట, మినిమమ్ ఫోర్స్ దట్ హ్యాస్ టు బి అప్లైడ్ సో దట్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్. 700 కన్నా తక్కువ ఇస్తే ఇట్ స్టార్ట్ స్లైడింగ్ అనమాట. సో అంటే నువ్వు ఇచ్చే ఫోర్స్ వల్ల ఇక్కడ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కదా, ఆ ఫ్రిక్షన్ అనేది ఎఫ్ మ్యాక్స్ అనమాట. ఎందుకంటే ఇది మినిమం ఫోర్స్ అని చెప్పిండు కాబట్టి. ఇంతకన్నా తక్కువ ఇస్తే అప్పుడు మ్యూఎన్ అంటే మ్యూఎఫ్ జస్ట్ బ్యాలెన్సెస్ 490 న్యూటన్. దిస్ ఈజ్ ఎఫ్. ఓకే, ఎఫ్ దీనికన్నా తక్కువ ఇస్తే మ్యూఎఫ్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఇంకా 700 న్యూటన్తో వచ్చే ఆర్ దిస్ ఈస్ 700, if this f decreases ఈ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది, ఈ ఎఫ్ మ్యాక్స్ వాల్యూ తగ్గిపోయి ఇట్ వోంట్ బ్యాలెన్స్ 490 అనమాట. సో ఎఫ్ ఇస్ ద మినిమం వాల్యూ అని చెప్పిండు. సో అందుకనే ఎఫ్ మ్యాక్స్ యాక్ట్ అవుతుంది. సో 700 మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 490, 7 10s 7 7s, మ్యూ ఈజ్ 0.7. ఓకే, అండ్ ఇలా ఇంకో పాయింట్లాగా కూడా అడుగుతారు. ఎలా అంటే, సో మనం ఫోర్స్ చేయకుండా కొన్ని సిచ్యువేషన్స్లో నార్మల్ ఫోర్స్ ఇస్తారు. ఓకే, వాట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ దట్ హ్యాస్ టు బి దేర్ బిట్వీన్ ద వాల్ అండ్ ద బ్లాక్ సచ్ దట్ బ్లాక్ జస్ట్ రిమైన్స్ ఎట్ రెస్ట్ అంటాడు. అంతే కదా, అంటే యా దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే దాని అర్థమైంది, మనం ఎంత ఫోర్స్ ఇస్తే నార్మల్ ఫోర్స్ అంత జనరేట్ అవుతుంది. సో
సో ఆ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత మినిమం ఫోర్స్ అప్లై చేయాలి, రైట్? అప్పుడప్పుడు నార్మల్ ఫోర్స్ కూడా ఇస్తాడు, ఎంత ఫోర్స్ అప్లై చేయాలో ఇవ్వకుండా కూడా దే మే ఆస్క్ నార్మల్ ఫోర్స్. ఓకే, యా, ఫస్ట్ మాస్, దాని తర్వాత ఫోర్స్, దాని తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇంకేమన్నా అడిగే ఛాన్స్ ఉందా? యా, బిఫోర్ గోయింగ్ టు దట్ విల్ సీ వన్ సిచ్యువేషన్. ఒక ప్రాబ్లం చేద్దాం, జస్ట్ అ మినిట్. ఓకే, ఏంటిదంటే, ఓకే, దిస్ ఈజ్ ఏ, యూ కెన్ సే దిస్ ఈజ్ ఏ ట్రక్. ఇది ఒక ట్రక్ అంట. ఇట్ ఈస్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సిలరేట్ అవుతుంది. దీనికి ఇది ఒక హాలో స్పేస్ అనుకోండి. ఇది మొత్తం హాలో ట్రక్కి. ఎలా ఉంటుంది, ఇక్కడ ఇంకొకటి ఉండి ఇక్కడ వీల్స్ ఉంటాయి కదా. ఓకే, యా, యూ ఇమాజిన్ లైక్ దిస్. ఇది ఒక ట్రక్, 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో ఇట్ ఈస్ యాక్సిలరేటింగ్ టువర్డ్స్ రైట్. దీనికి ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. సో అండ్ క్వశ్చన్ ఏంటంటే, బ్లాక్ ఆఫ్ మాస్ 3 kg, let's say. So block of mass 3 kg, and ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, or just a minute, let's say coefficient of friction ఇచ్చిండు ఈ సర్ఫేస్, దట్ ఈస్ ఒక 0.3 అనుకుందాం. దిస్ ఈజ్ 0.3. ఓకే, ఫస్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ ట్రక్ యాక్సిలరేషన్ ఏమొద్దు. దీనికి 0.3 కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ట్రక్ ఎంత యాక్సిలరేషన్తో వెళ్ళాలి సచ్ దట్ ఎంత మినిమం యాక్సిలరేషన్తో ఈ ట్రక్ వెళ్తే ఈ 3 kg బ్లాక్ అనేది దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది, ట్రక్కి అటాచ్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ అ క్వశ్చన్ హియర్. ఓకే, ట్రక్ రైట్ సైడ్ యాక్సిలరేట్ అవ్వాలి, ఎంత మినిమం యాక్సిలరేషన్తో, వాట్ ఈస్ ద మినిమం యాక్సిలరేషన్ ఆఫ్ ది ట్రక్ సో దట్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ 3 kg స్టేస్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ట్రక్, ఆర్ అటాచ్ అయ్యి మూవ్ అవ్వడం, కలిసి మూవ్ అవ్వడం అనుకోండి. సో హౌ టు సాల్వ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది రెస్ట్లో ఉండడానికి ట్రక్ మూవ్ అవ్వాల్సిన అవసరం ఏంది? అప్పుడు ఏమవుతుంది? ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రక్ మూవ్ అవుతుందంటే ఖచ్చితంగా 3 kg మూవ్ అవుతుంది, దట్స్ ఫర్ ష్యూర్. ఓకే, 3 kg మూవ్ అయ్యేటప్పుడు, ఇఫ్ కలిసిపోయేటప్పుడు 3 kgని ఎవరు తీసుకెళ్తారు? 3 kgకి ఈ సర్ఫేస్కి, ట్రక్ సర్ఫేస్కి మధ్యలో నార్మల్ ఫోర్సే కదా. ఈ నార్మల్ ఫోర్స్ 3 kg మీద ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే అప్పుడు 3 kg రైట్ సైడ్ మూవ్ అవుతుంది.
ఓకే. సో అంటే 3 kg మీద రైట్ సైడ్ ట్రక్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. సో అయితే అక్కడనే స్టిక్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఆ ఏ మినిమం కన్నా తక్కువ వెళ్తే ఇట్ కెన్ కమ్ డౌన్ అండ్ టుగెదర్ వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఎలా ఉందే గ్రౌండ్ నుండి కొంత హైట్లో ఎలా ఉందో అలానే ఉండి స్టిక్ అయ్యి వెళ్ళడానికి మినిమం యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో దట్ వాజ్ ద క్వశ్చన్. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇఫ్ ఇది కింద పడకుండా దీంతో కలిసి ఇదే పొజిషన్లో రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్రక్ దీని మీద రైట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది త్రూ నార్మల్. ఓకే, అయితే దట్స్ ఫైన్. ఈ బ్లాక్ అలానే ఉండి కొంత హైట్లో, గ్రౌండ్ నుండి కొంత హైట్లో అలానే ఉండి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఈ బ్లాక్ మీద రైట్ సైడ్ ఒకరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. ఓకే, ఎస్, ట్రక్ ఎగ్జర్ట్ చేస్తుంది రైట్ సైడ్ ఫోర్స్. కానీ గ్రౌండ్ నుండి కొంత హైట్లో అలానే ఉండాలి అంటే దీని మీద గ్రావిటీ ఉంటుంది కదా. సో ఆ గ్రావిటీని ఒకరు బ్యాలెన్స్ చేయాలి. గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరో అప్వర్డ్ ఫోర్స్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారు అప్వర్డ్ ఫోర్స్? ట్రక్ ఓన్లీ రైట్ సైడే త్రూ నార్మల్ రైట్ సైడే ఫోర్స్ ఎగ్జర్ట్ చేయగలరు. కానీ అప్వర్డ్ ఫోర్స్ ఎవరు ఇస్తారు? ట్రక్ ఈ సర్ఫేస్కి ఫ్రిక్షన్ ఉంది కదా, ట్రక్ మూవ్ అవ్వడం వల్ల ట్రక్ దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఈ రెండింటికి మధ్యలో కాంటాక్టింగ్ సర్ఫేస్ మధ్యలో నార్మల్ జనరేట్ అయిందిగా. నార్మల్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఈ రెండింటి సర్ఫేస్కి మధ్యలో ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ జనరేట్ అయినప్పుడు దీని మీద గ్రావిటీ 30 Newton డౌన్వర్డ్ ఫోర్స్ ఉంటుంది. ఇది ఈ సర్ఫేస్ మీద డౌన్వర్డ్ స్కిడ్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు ఇది లెట్స్ ఏతో మూవ్ అవుతుంది అనుకుందాం. ఇది రైట్ సైడ్ మూవ్ అవ్వడం వల్ల నార్మల్ ఫోర్స్ వల్ల ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి ఆ ఫ్రిక్షన్ అనేది 30 Newtonని బ్యాలెన్స్ చేయడం కోసం ఆర్ ఈ సర్ఫేస్ మీద స్కిడ్ కాకుండా ఉండడం కోసం పైకి యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అయితే అలా ఈ ఫ్రిక్షన్ ఈ 30 Newton అంటే ఈ గ్రావిటీని బ్యాలెన్స్ చేసి ఈ 3 kgని గ్రౌండ్ నుండి కొంత హైట్లో అలానే ఉంచి ట్రక్తో పాటు రైట్ సైడ్ తీసుకెళ్తుంది. దట్స్ హౌ ద సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, అయితే నౌ విల్ అండర్స్టాండ్. ఓకే, 3 kg మాస్ మీద నార్మల్ ఫోర్స్ టువర్డ్స్ రైట్ ఇలా ఉంటుంది, డౌన్వర్డ్ 30 Newton గ్రావిటీ ఉంటుంది. సో దీన్ని ఈ ఫోర్స్ అనేది ఈ సర్ఫేస్ మీద డౌన్వర్డ్ స్కిడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి అప్పుడు ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, యాక్ట్ అవుతుంది. ఎఫ్ మ్యాక్స్ ఎంత? ఎన్ని నార్మల్ ఫోర్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఆ సర్ఫేస్ మీద ఆర్ ఆ సిచ్యువేషన్లో ఫ్రిక్షన్ మ్యాక్సిమం μn ఎగ్జర్ట్ చేయగలుగుతుంది. ఓకే, సో 0.3 N ఎఫ్ మ్యాక్స్ ఇస్ ఆ ఫ్రిక్షన్ వల్ల వచ్చే ఎఫ్ మ్యాక్స్ అనేది 30 Newton కన్నా ఎక్కువ ఉంటే 30 Newton అని ఉండాలి ఆర్ 30 Newton కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడైతేనే సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, అయితే ఫ్రిక్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత హెల్ప్ఫుల్ దీని గ్రావిటీని బ్యాలెన్స్ చేయడానికి, అంతే కదా. ఫ్రిక్షన్ ఎక్కువ ఉండాలి అంటే ఫ్రిక్షన్ని క్రియేట్ చేసేది ఎవరు? ఈ రెండు. ఓకే, సర్ఫేస్ క్రియేట్ చేస్తుంది కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్న నార్మల్ ఫోర్స్. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్స్ అనమాట. ఫ్రిక్షన్ ఎక్కువ, నార్మల్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది టు బ్యాలెన్స్ దిస్. ఓకే, ఎంత ఎక్కువ ఉన్నా కానీ మినిమం ఎంత ఉండాలి? నార్మల్ ఫోర్స్ మినిమం ఎంత ఉండాలి అంటే ఆ ఫ్రిక్షన్ ఉండే లిమిటింగ్ వాల్యూ ఆర్ ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఎఫ్ మ్యాక్స్ ఎగ్జర్ట్ చేయగలం. కనీసం ఆ ఎఫ్ మ్యాక్స్ అన్న 30 Newtonకి ఈక్వల్ అయ్యేటట్టు నార్మల్ ఫోర్స్ ఉండాలి ఆ సిచ్యువేషన్ పాసిబుల్ అవ్వడానికి. అంటే గ్రేటర్ అయిన ఉండొచ్చు ఆర్ ఈక్వల్ టు అయిన ఉండొచ్చు. అంటే ఎఫ్ మ్యాక్స్ ఏంది? μn ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 30 అనమాట. ఓకే, ఐల్ రైట్ హియర్ ఎఫ్ మ్యాక్స్ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 Newton. μn ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. 0.3 is 0.3 into n is greater than or equal to 30. Okay, that's okay. అంటే సో వాట్ ఈస్ ద నార్మల్ ఫోర్స్ ఇక్కడ? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30/3 into 10.
నార్మల్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. అంటే నార్మల్ ఫోర్స్ అనేది 100 న్యూటన్ అయినా ఉండొచ్చు ఆర్ 100 న్యూటన్ కన్నా ఎక్కువైనా ఉండొచ్చు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. నార్మల్ ఫోర్స్ 100 ఉన్నప్పుడు ఆ 100 న్యూటన్ వల్ల క్రియేట్ అయిన ఫ్రిక్షన్ అనేది ఎగ్జాక్ట్లీ అంటే జస్ట్ ఈ గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంది? నార్మల్ ఫోర్స్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు నార్మల్ ఫోర్స్ ఎందుకు యాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఈ రెండు ఒకే యాక్సిలరేషన్తో పోవడానికి నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఎంత ఎక్కువ యాక్సిలరేషన్తో ట్రక్ ఎంత ఎక్కువ యాక్సిలరేషన్తో రైట్ సైడ్ వెళ్తే నార్మల్ ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రెండింటికి సేమ్ యాక్సిలరేషన్తో రైట్ సైడ్ తీసుకెళ్ళాలి కదా. నార్మల్ ఫోర్స్ పని ఏంటంటే దీని రైట్ సైడ్ యాక్సిలరేషన్ని ట్రక్కి ఈక్వల్ చేయడం అనమాట. సో వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ 3 kg హియర్? ఫోర్స్ F, ఫోర్స్ నార్మల్ ఫోర్స్ బై మాస్ ఇదన్నమాట యాక్సిలరేషన్. 3 kg యాక్సిలరేషన్ ఇది. 3 kg యాక్సిలరేషన్ అంటే ట్రక్ యాక్సిలరేషన్ అన్నట్టే కదా. సో మినిమం వాల్యూ 100, అప్పుడు ఏ మినిమం వాల్యూ కూడా మినిమం వాల్యూ బై 3. సో 100/3 m/s². ఓకే, సో మినిమం 100/3 m/s² అంత యాక్సిలరేషన్తో ట్రక్ రైట్ సైడ్ వెళ్తే అప్పుడు ఇంత యాక్సిలరేషన్ని మెయింటైన్ చేయడానికి ఇంత నార్మల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. n = 100. అంతే కదా. ఈ యాక్సిలరేషన్ని బట్టి ఇక్కడ నార్మల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ ఎందుకు జనరేట్ అవుతుంది? దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళడానికి. దీన్ని రైట్ సైడ్ ట్రక్ ఎంత రైట్ సైడ్తో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుందో అంతే రైట్ సైడ్ దీన్ని తీసుకెళ్ళడానికి అనమాట. ఓకే, సో ట్రక్ రైట్ సైడ్ ఏతో మూవ్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ దీన్ని యాక్సిలరేషన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం నార్మల్ ఫోర్స్ అంత యాక్ట్ అవుతుంది. ఎంత ఎక్కువ ఉంటే దీనికి మధ్య నార్మల్ ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే Fmax ఎక్కువ ఉంటుంది. Fmax పెరిగితేనే ఆర్ Fmax ఎక్కువ ఉంటేనే ఈ 30 న్యూటన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో Fmax ఎంతవరకు ఎక్కువ ఉండాలి? కనీసం 30 న్యూటన్ వరకైనా ఉండాలి. సో దాని నుండి నార్మల్ ఫోర్స్, దాని నుండి యాక్సిలరేషన్. ఓకే, అండ్ దీన్ని సేమ్ దే కెన్ ఆస్క్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఒక వేరియబుల్ నుండి ఇంకో వేరియబుల్కి షిఫ్ట్ అవుతూ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. ఒక దగ్గర దే మే ఆస్క్ లైక్ నార్మల్ ఫోర్స్ ఇక్కడ మనకు మినిమం 100 వచ్చింది కదా. ఎప్పుడు ఇది 100/3 m/s² తోటి వెళ్తుంది. ఓకే, ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది. μ.3, దిస్ ఈజ్ 30 న్యూటన్. అయితే కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే నార్మల్ ఫోర్స్ అనేది ఒక 50 ఇస్తాడు ఈ రెండింటి మధ్యలో. ఇఫ్ ద నార్మల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ ఈస్ 50 న్యూటన్, విల్ ద బ్లాక్ అండ్ ట్రక్ టుగెదర్ మూవ్ విల్ ద బ్లాక్ అండ్ ట్రక్ టుగెదర్ మూవ్ రెండు కలిసి వెళ్తాయా ఇదే సిచ్యువేషన్లో కొంత హైట్లో? సో వెళ్ళవు, బికాస్ నార్మల్ ఫోర్స్ ఈస్ లెస్ దెన్ 100 కాబట్టి మినిమం 100 ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో ఈ రెండు ఇస్తారు, యాక్సిలరేషన్ ఇచ్చి నార్మల్ ఫోర్స్ ఇచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమంటారు. ఆర్ వాళ్ళే నార్మల్ ఫోర్స్ ఇచ్చి అండ్ యాక్సిలరేషన్ ఇచ్చి సో దే విల్ గివ్ యూ 100/3 m/s² యాక్సిలరేషన్ ఆఫ్ ద ట్రక్ అండ్ ఒక బ్లాక్ ఆఫ్ మాస్ ఏమంటారు μ=0.3 అండ్ ఇక్కడ యాక్ట్ అయ్యే నార్మల్ ఫోర్స్ 100 న్యూటన్ అంటారు. సో ఇఫ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇఫ్ ద బ్లాక్ ఈజ్ జస్ట్ మెయింటైనింగ్ కాంటాక్ట్ అంటారు, అంటే మిగతా ఏవి ఉన్నా కూడా ఇఫ్ నార్మల్ ఫోర్స్ దీనికన్నా తక్కువ ఉంటే ఆర్ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద maximum amount of mass of this block so that system goes like this అంటారు.
సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మాస్ అంటే సేమ్ ఇందాక సిచ్యువేషన్లో మనం చూసినట్టే ఈ 100 న్యూటన్ వల్ల జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ మ్యూ ఇంటూ 100 ఇంటూ 0.3 300 న్యూటన్ అంటే 300 న్యూటన్ అంటే 30 kg వరకు ఈ ఫ్రిక్షన్ అనేది బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో 30 kg వరకు ఈ మాస్ ఉండవచ్చు, 30 kg కన్నా ఎక్కువ ఉండొద్దు. సో మ్యాక్సిమం మాస్ దట్ కెన్ బి పుట్ హియర్ ఇస్ 30 kg. సో అలా అన్నమాట. Okay, we'll discuss another example. Okay, before discussing the example, we'll discuss this thing. ఏంటిది మనం దీని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ, దీని మీద ఫోర్స్ ఎలా ఎగ్జైట్ చేసాం, ఇలా ఎగ్జైట్ చేసి వీ హ్యావ్ డిస్కస్ సమ్ థింగ్స్ రైట్. సో మినిమం ఎఫ్ ఎంత ఉండాలి సచ్ దట్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్ అలా. సో నౌ విల్ అప్లై ద ఫోర్స్ ఇన్ different direction. We'll change the directions as దీని మీద కూడా మనం ఫస్ట్ ఇలా అప్లై చేసి దాని తర్వాత పుల్లింగ్ అండ్ పుషింగ్ అలా చేసాం కదా. సిమిలర్లీ విల్ అప్లై ద ఫోర్స్ ఇన్ ఎ సర్టన్ డైరెక్షన్. ఓకే, దట్ ఈస్ లైక్ just a minute, I'll fill this ink. Okay, let's apply the force like this. F ఇలా ఫిక్స్డ్ చేద్దాం విత్ హారిజంటల్ టీటా యాంగిల్ ఉంది. ఓకే, అప్పుడు వాట్ ఈస్ ద ఎఫ్ మినిమం సో దట్ ఇట్స్ ఓకే ఎఫ్ చిన్న చిన్నగా వాల్యూస్ పెంచుకుంటూ చూసి సిచ్యువేషన్ ఎలా చేంజ్ అవుతుందో లెట్స్ డిస్కస్. ఇప్పుడు ఎమ్ మీద ఫోర్సెస్ ఏంటివి, ఎఫ్ విల్ డౌన్వర్డ్ కాంపోనెంట్ ఒకటి, లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది. డౌన్వర్డ్ కాంపోనెంట్ ఇస్ ఎఫ్ సైన్ టీటా, ఇంకో డౌన్వర్డ్ కాంపోనెంట్ ఇస్ ఎంజీ, అండ్ లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్ ఏంది ఎఫ్ కాస్ టీటా. Obviously
ఇటువైపు నార్మల్ ఉంటుంది అండ్ యా నార్మల్ ఈస్ ఎఫ్ కాస్ థీటా, దట్స్ ఫైన్. అండ్ పైకి ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ ఎంత? ఫ్రిక్షన్ వాల్యూ ఈస్ ఎఫ్ మ్యాక్స్ ఈస్ మ్యూ ఎన్, ఓకే, మ్యూ ఎఫ్ కాస్ థీటా, ఇది ఎఫ్ మ్యాక్స్ అనమాట. సో అండ్ కింద ఉండే మొత్తం ఫోర్స్ ఏంటిది? ఎఫ్ సైన్ థీటా ప్లస్ ఎంజీ, అండ్ దిస్ ఎఫ్ మ్యాక్స్ ఈస్ మ్యూ ఎఫ్ కాస్ థీటా. అంటే మ్యాక్సిమం ఫ్రిక్షన్ అనేది కిందికున్న గ్రావిటీ ప్లస్ ఎఫ్ సైన్ థీటా కన్నా ఆర్ ఈక్వల్ ఆర్ ఎక్కువ ఉంటే దెన్ the block balances and stays there at equilibrium or rest. F max is mu f cos theta has to be greater than mg plus f sin theta. Okay, so f of mu cos theta minus sin theta is greater than or equal to mg. F is greater than or equal to mg by mu cos theta minus sin theta. Okay, so minimum అలా ఉంటుంది కండిషన్. యా, ఇన్ దట్ వే యూ ట్రై. కిందకి ఎగ్జర్ట్ చేసాం కదా, ఇంకొకలాగా ఇలా ఎగ్జర్ట్ చేయండి ఫోర్స్ విత్ సేమ్ హారిజంటల్ థీటా తోటి. యూ జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఓకే, యా, ఓకే స్టూడెంట్స్, we'll discuss some more interesting points related to friction in our next class. Thank you.